నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా హెడ్లైన్స్ సిఐ పై చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్ పోలింగ్ ఆపేస్తామంటూ బూత్ లోకి దూసుకెళ్లే ప్రయత్నం నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ధీమా ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించండి మదిరాలో ఓటు వేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు శివాజీ విగ్రహ ఏర్పాటుపై ఉద్రిక్తత పోలీస్ స్టేషన్ ఎదుట దళితుల ధర్నా ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలోని 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న సీఐ కాంగ్రెస్ అభ్యర్థి గల్ల పట్టుకున్నారని ఆరోపిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. సీఐపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలింగ్ ఆపేస్తామంటూ బూత్ లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు జగ్గారెడ్డికి మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి రిగ్గింగ్ కు సీఐ సహకరిస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. సీఐని సస్పెండ్ చేయకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. రిగ్గింగ్ చేస్తున్నారని అడ్డు చెప్తే లేదు సీఎస్ గారు అడ్డు అడ్డు వాడు అవతలోడు రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొక్కాడు. సిఐ శివకుమార్ రావాలి. అసలు వాడు మొగోడైతే రావాలి. ఏమన్నా సిఐ నాకు తెలుసా, పోలీసు నాకు తెలుసు. సిఐ సంగతి టీఆర్ఎస్ లో వచ్చేదాకాడు నాకు తెలుసా. నీకు సంగతి నాకు తెలియదా? నేను అపోజిషన్ లో ఉన్నదాకా ఇటువ నేను మీరు అనుకుంటున్నామేమో. చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకోవాలి కాదు వాళ్ళు. సినిమాని అరవైనా ఇదేమన్నా ఎంత మంచి. నేను 26 ఏళ్ళ కదా రాలే ఫీల్డ్కి. నేను బూత్లోకి రాక 26 ఏళ్ళైంది. నిజామాబాద్ పట్టణంలో సన్ఫ్లవర్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని అన్నారు. నా పుట్టిన గడ్డపై రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవటం గర్వంగా ఉంది అని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన వరం ఓటు హక్కు అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడే గెలవాలని తన ఆకాంక్ష అని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. నిజామాబాద్ ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నా పుట్టిన గడ్డ నిజామాబాద్ పట్టణంలో రాజ్యాంగం కల్పించినటువంటి అమూల్యమైనటువంటి అవకాశం ఓటు హక్కుని వినియోగించడం జరిగింది. 2.5 గంటల్లో జరిగిన ఓట్ల శాతం చూస్తే కొంచెం తక్కువగా ఉంది. నేను రాష్ట్ర ప్రజలకి ఎక్కడైతే మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో, ఏ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో అక్కడ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓటు హక్కు అనేది ఒక అమూల్యమైనటువంటి వరం, రాజ్యాంగం ఇచ్చినటువంటి వరం. ఆ వరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సరైన పద్ధతిలో ఓటు శాతం పెరిగితే
క్వాలిటీ ఉన్నటువంటి నాయకులు ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. అందుకే నేను రాష్ట్ర ప్రజలకి నిజామాబాద్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తక్షణమే వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకొని నాణ్యమైనటువంటి నాయకుల్ని ఎన్నుకునే విధంగా దోహదపడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ వారు చాలా చోట్ల మొత్తం పేరిట ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజలు విఘ్నులు, ముఖ్యంగా నిజామాబాద్ ప్రజల విఘ్నులు అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నట్టుగా మనకున్న సమాచారం. కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్స్లో 90% వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటా ఉంటుంది. నిజామాబాద్ పట్టణం కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుని మేయర్ జెండా, కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. జై కాంగ్రెస్. అది ఆ ఇబ్బందులు మా దృష్టికి కూడా వచ్చాయి. ఓటర్ స్లిప్ సరిగా పంపకం జరగలేదని నేను ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు బూత్ వద్దకు వచ్చి మీ ఓట్లు ఎత్తుకొని మీ ఐడి ప్రూఫ్ చూపించి ఓటేయాల్సిన విజ్ఞప్తి చేస్తాం. కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ హరిత తనిఖీ చేశారు. పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రజాస్వామ్య పండుగల్లో విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం మధిర పట్టణంలోని 9వ వార్డులో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రపంచీకరణ తరువాత గ్రామాలు పట్టణాలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రభుత్వం పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు, పేద బిడ్డలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను నిర్మిస్తున్నామని అన్నారు. అర్బనైజేషన్ ని మనం సమర్థవంతంగా ఇప్పటి నుంచి ఆలోచనాబద్ధంగా ప్రణాళిక తయారు చేసుకోకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతాం. ఉదాహరణకి ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ తీసుకుంటే ఢిల్లీ లాంటి మహానగరాల్లో, ఢిల్లీ, బాంబే, కలకత్తా, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాల్లో ఈ ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ 100 పైన దాటి చాలా ప్రమాదకరంగా మారుతుంది. కొన్ని చోట్ల అయితే 250 కూడా దాటింది. సో అటువంటి ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ తో ప్రమాదకరంగా ఆరోగ్య పరిస్థితులు అర్బనైజేషన్లు పెరుగుతా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ ఎయిర్ పొల్యూషన్ తగ్గించడం కోసం కూడా అనేక రకాల ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. చాలా చోట్ల పొల్యూషన్ తగ్గించడానికి బ్యాటరీతో నడిచేటువంటి వాహనాలని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఆదాయం కోల్పోతున్నప్పుడు కూడా రిజిస్ట్రేషన్లో చాలా రాయితీలు ఇచ్చి, సబ్సిడీలు ఇచ్చి ఈ బ్యాటరీ బేస్డ్ వెహికల్స్ కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పూర్తిగా దాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. అలాగే ఇతరత్ర ఈ పొల్యూషన్ సంబంధించినటువంటి పరిశ్రమలు కూడా ఈ పొల్యూషన్ కాజ్ అయ్యేటువంటి పరిసర ప్రాంతాల్లో లేకుండా దూరంగా పెట్టి దానికి కావాల్సినటువంటి ఎస్టీపీలు,
అట్లాగే ఎయిర్ పొల్యూషన్ సంబంధించినటువంటి మిగతా ఇతరత్ర పరికరాలు అన్నింటినీ కూడా పెట్టి ముందుకు తీసుకోబోతున్నాం. ఆయా పట్టణాల్లో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా శుద్ధి చేసి అభివృద్ధి చేసి ప్రజలకి భవిష్యత్ తరాల వాళ్ళకి అందించాలనేటువంటి ఆలోచన కూడా చాలా పకడ్బందీగా చేస్తాం. ఎక్కడెక్కడైతే ఆక్యుపేషన్ గురైనటువంటి రోడ్లు, రహదారులు, పార్కులు, చెరువులు వీటన్నిటిని కూడా ఆక్రమించుకున్నటువంటి ఆక్రమణదారుల చెర నుంచి విడిపించి ఆయా మున్సిపాలిటీస్కి, ఆయా పట్టణాలకి మళ్లీ తిరిగి పునరుద్ధరించి వాళ్ళందరికీ అందించే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. విద్యుత్ శక్తికి సంబంధించి ఒక్క నిమిషం కూడా ఎక్కడ ఆటంకం లేకుండా విద్యుత్తును అందిస్తా ఉన్నాం. అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ సన్న బియ్యం పెద్ద ఎత్తున ప్రతి మనిషికి 6 కేజీల లెక్క అందిస్తా ఉన్నాం. 200 యూనిట్లు కరెంటు వాడకందారులందరికీ కూడా ఉచితంగా అందించే కార్యక్రమం చేస్తున్నాం. పెద్ద ఎత్తున రేషన్ కార్డులు ఇచ్చాము. నిరుద్యోగ యువకుల కోసం ఉద్యోగ అవకాశాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి వాటి రిక్రూట్మెంట్ కూడా చేశాం. భవిష్యత్తులో కూడా యువతకి వారి ప్రిపరేషన్ కోసం కోచింగ్ సెంటర్స్ హైదరాబాద్ లాంటి మహానగరాలకు వెళ్లి అక్కడ ప్రిపేర్ కాకుండా ఎవరి శాసనసభ నియోజకవర్గంలో ఎవరు మున్సిపాలిటీస్లో అక్కడే ఉండి చదువుకునేటట్టుగా అన్ని చోట్ల నాలెడ్జ్ సెంటర్స్ కూడా మేము శాంక్షన్ చేశాం. మహానగరం హైదరాబాద్ నుంచే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కోచింగ్ ఇచ్చే లెక్చరర్స్ ని మనం రిక్రూట్ చేసుకుని వాళ్ళ ద్వారా ఆన్లైన్లో అందరికీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ కోచింగ్ అక్కడ ఆన్లైన్లో వారు చెప్తే అన్ని సెంటర్స్లో వాళ్ళు వినేటట్టుగా ఒక టెక్నాలజీతో కూడిన వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తాం. సో భవిష్యత్తులో ఇచ్చే నిరుద్యోగ యువకుల కోసం ప్రైవేట్ రంగంలోనే కూడా ఉద్యోగాలు పొందడానికి చాలా స్కిల్స్ కావాల్సినటువంటి అవసరం వస్తుంది ప్రభుత్వ రంగంతో పాటు. ఆ స్కిల్స్ అన్నింటినీ డెవలప్ చేయడం కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో నిరుద్యోగ యువత కోసం ఇప్పటికే శాంక్షన్ చేశాం. అన్ని చోట్ల టెండర్ బిల్స్ నడుస్తాం. మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం కోట మండలం గూడాలి గ్రామ పంచాయతీలో శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని తహసీల్దార్ జయరావు చెప్పారు. ఆలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ ఈవో పెంచల వరప్రసాద్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉత్సవాలు ఎలా నిర్వహించాలి, క్యూ లైన్, సీసీ కెమెరాలు లాంటి పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ జయరావు మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత వైభవంగా శివరాత్రి మహోత్సవాన్ని నిర్వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పవన్ కుమార్, దేవాదాయ శాఖ ఈవో పెంచల వరప్రసాద్, ఆలయ ధర్మకర్త పుల్లమల్ల వెంకట కృష్ణారెడ్డి, పూజారి కార్తీక్ స్వామి, గ్రామస్తులు పాల్గొన్నారు. సందర్భంగా మన గూడల్లో ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమంలో భాగంగా గూడలి సంగమేశ్వర దేవాలయం కానీ, మన కొండ మీద ఉన్న శ్రీమేశ్వర దేవాలయం కానీ, ఈ రెండు ఉమ్మడిగా మనం చేసుకుంటూ ఉంటాం. అందులో భాగంగా ఒక్కరోజు కార్యక్రమం ఇది. ఈ ఒక్కరోజు అనే దానిలో కూడా మనము తాత్సారం చేయకుండా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కమిటీని ఏర్పాటు చేసుకొని ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ ఏర్పాట్ల మీద చర్చించుకోవడం జరిగింది. దీనిలో ప్రజలకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఈవో గారికి సూచనలు ఇవ్వడం జరిగింది. పోలీసు వారితో కూడా బందోబస్తు మనకు ఇక్కడ ఎక్కడ ఎంత మాత్రం అవసరం ఉంటుందో ఆ ప్రకారము వారు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారి పై అధికారుల ఆదేశాల మేరకు ప్రజలకు మాత్రము ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగా ఈరోజు మా ఎంఆర్ఓ గారు, అదేవిధంగా అలా ఈఓ గారు మరియు ధర్మకర్తలు, పూజారులతో కలిపి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ విధంగా జరగాలి, వాటికి బ్యారికేడ్లు ఎక్కడ పెట్టుకోవాలా, అదేవిధంగా పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ పెట్టుకోవాలి, సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి, క్యూ లైన్ ఎలా మెయింటైన్ చేయాలి, ఉదయం నుంచి రాత్రి వరకు ఏమేమి పూజా కార్యక్రమాలు ఉన్నాయన్నీ డిస్కస్ చేయడం జరిగింది. రేపు భక్తుల సహకారంతో మరియు గ్రామస్తుల సహకారంతో శివరాత్రికి అన్ని పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని మన కోట మండల ప్రజలకి తెలియపరచుకున్నాం.
మహేశ్వరం మండలం కేంద్రంలో రాత్రి 2 గంటల ప్రాంతంలో మహేశ్వరం పోలీస్ స్టేషన్ ముందున్న సర్కిల్లో శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ఏర్పాటు చేయటం వెనుక ఎవరి హస్తం ఉన్నదో తెలపాలని, ఆ విగ్రహం పక్కన బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు ఉండడంతో దళిత వర్గాలు వచ్చి విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటున్నారు. అనంతరం ధర్నాకు దిగారు. కాకపోతే బాబు జగజీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల పక్కనే ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. శివాజీ విగ్రహాన్ని వేరే ఎక్కడైనా పెట్టండి, వారికి మా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. యువకులంతా గమనించాలి. దయచేసి మీరందరూ చదువుకున్న యువకులే. అంబేద్కర్ అందరి వాడు, మా మానవ నాయకుడు కాదు. దయచేసి మీరు కూడా గమనించాలి. నేను ఛత్రపతి శివాజీ గారికి వ్యతిరేకం కాదు. కరెక్ట్. ఊరికైనా మండలం మొత్తం మెచ్చుకున్నారు. ఈ రోజు ఇది కరెక్టా? ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంత దుర్మార్గం? ఇది శివాజీ మాట్లాడాలి. ఈ రోజు కాదు విగ్రహం పెట్టండి. ఈ రోజు కాదు అంబేద్కర్ చౌరస్తా అన్నది 40 ఏళ్ల నుంచి అంబేద్కర్ చౌరస్తా పేరు పోతుంది. ఇక్కడ అంబేద్కర్ చౌరస్తా ఈ రోజు కాదు పేరు వచ్చింది, 40 ఏళ్ల కిందమే ఉన్నది. ఇక్కడ అది అందరు తెలుసు, ఊళ్ళకి అందరూ తెలుసు. ఈ రోజు ఒక్కసారి కావాలా మీరు ఇంత డిస్టర్బ్ చేస్తున్నారు? ఇది అవసరమా? కట్టుకోరు. మేము కూడా మాట్లాడుతున్నామా? చెప్పండి, మీరు ఇక్కడ ధర్నా తీయవలసిన కారణం ఏంది? అసలు ఎందుకు చేస్తారు? అసలు ఈ జరగడానికి కారణం ఏంటనేది చెప్పండి. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అంబేద్కర్ మరియు బాబు జగజీవన్ రామ్ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. 1991లో కెఎస్ రత్నం గారు జెడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది, శిలాఫలకాలు వేయడం జరిగింది. మేము అప్పటి నుంచి అంతకు ముందు నుంచి కూడా మేము అంబేద్కర్ కమిటీలు మండల లెవెల్లో కానీ విలేజ్ లెవెల్లో కానీ వేసుకొని మేము ఆ మండల కమిటీతో మొత్తం వచ్చి ఇక్కడ మేము జన్మదినం కానీ వర్ధంతి కానీ జరుపుకునేది. ఇక్కడ ఈ రోజు కొన్ని సంవత్సరాలుగా మేము అది ఆనవాయితీగా మేము చేసుకుంటూ వస్తున్నాం. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతను ఈ రోజు మరి కొంతమంది దుండగులు రాత్రి ఎవరికి తెలియకుండా పర్మిషన్ లేకుండా రాత్రి వీధి లైట్లు బంద్ చేసి ఈ రోజు అంబేద్కర్ గారిని బాబు జగజీవన్ రావు గారిని అవమానించడం జరుగుతుంది. శివాజీ విగ్రహం తీసుకొచ్చి అంబేద్కర్ గారిని దగ్గర పెట్టడం, అంబేద్కర్ గారిని చిన్న చేయడము, ఈ రోజు శివాజీని పెద్ద చేయడం అనేది మాకు ఎంత అవమానం జరుగుతుంది. ఈ రోజు రాజ్యాంగ నిర్మాత మాకొక్కరికే కాదు అంబేద్కర్ గారు ప్రతి ఒక్క జాతికి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క అభ్యంతరాల విషయంలో గ్రామ సర్పంచ్ గారు వచ్చారు. వారిని వివరాలు అడిగి ఇప్పుడు తెలుసుకున్నాం. దీని వెనుక వారి పర్మిషన్ ఏమైనా ఇచ్చారా, మరి ఇంకెవరు పర్మిషన్ ఉంది, ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారు, గ్రామ సర్పంచ్ అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పండి సర్పంచ్ గారు, ఈ యొక్క విగ్రహం పెట్టడంపై మీకు ఉన్న అవగాహన ఉంది? మీకు చెప్పి పెట్టారా, చెప్పకుండా పెట్టారా, మీరు ఏమైనా పర్మిషన్ ఇచ్చారా, ఇవ్వలేదా? అందరికీ నమస్కారం. మహేశ్వరం అంబేద్కర్ చౌరస్తాలో పెట్టినట్టు శివాజీ విగ్రహం మాకు ఎటువంటిది సమాచారం కానీ ఎటువంటి పర్మిషన్ కానీ గ్రామ పంచాయతీ పర్మిషన్ కానీ తీసుకోలేదు. మాకు అవగాహన లేదు. అది మాకు మా దగ్గర రాలేదు. గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు. గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ మా పాలక వర్గానికి అయితే ఏ రోజు సంప్రదించలేదు. ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తామని మీకు ఎప్పుడైనా ఇంతకుముందు అప్లికేషన్ పెట్టిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అప్లికేషన్ కానీ ఎటువంటిది మాకు సమాచారం లేదు. సో ఇక్కడ విగ్రహం పెట్టడంపై మీ మాట ఏంది? ఇప్పుడు విగ్రహం పెట్టాలి మహేశ్వరంలో, కానీ సమైక్యంగా ఉన్నామని చెప్పడం కోసం పెట్టిన విగ్రహాలు దానికి ప్రభుత్వం కూడా సహకరించిందంటే సర్కిల్ ఏర్పాటు చేసింది. అలాంటి దాన్ని ఈరోజు రాత్రి 2 గంటల రాత్రి కొంతమంది
శివాజీ విగ్రహం అంబేద్కర్ డైవర్షన్ మూవ్మెంట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశం తప్ప వీళ్ళకు ఆ విగ్రహం శివాజీ గారి విగ్రహం పట్ల కానీ శివాజీ గారి ప్రతిష్టాపన పట్ల వ్యతిరేకత లేదు. ఆయన చిలకమ్మ నరసింహ నేను చెప్పడం కూడా ఏంటంటే శివాజీ కూడా అగ్రవర్ణాల చేతిలో, దోపిడీదారుల చేతిలో, ఆనాటి బ్రాహ్మణికల్ వ్యవస్థల చేతిలో, ఆనాటి మనుధర్మ శాస్త్రం పుణ్యమా అని చెప్పి అవమానకు గురి అయినటువంటి వ్యక్తి. ఆ ఛత్రపతి శివాజీ గారికి జరిగినంత అవమానం ఇంకెవరికి జరగలేదు. మొదలు అంబేద్కర్ గారికి అవమానం జరిగింది రాజ్యాంగం రాసినప్పుడు, తర్వాత ఛత్రపతి ఆ వ్యక్తి కూడా మా సామాజిక వర్గమే. కానీ మేమేమంటున్నామంటే మా ప్రాంతంలో శివాజీ విగ్రహాన్ని పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం. శివాజీ విగ్రహం పెట్టడానికి వ్యతిరేకం కాదు. అంబేద్కర్ జగజీవన్ రామ్ సర్కిల్లో శివాజీ విగ్రహాన్ని పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము. అయితే దీనికి అందరు సహకరించాలని ఆల్రెడీ డీసీపీ గారితో మాట్లాడినాం. సిఐపై చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్. పోలింగ్ ఆపేస్తామంటూ బూత్లోకి దూసుకెళ్లే ప్రయత్నం. నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ధీమా. ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. మదిరాలో ఓటు వేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు. శివాజీ విగ్రహ ఏర్పాటుపై ఉద్రిక్తత. పోలీస్ స్టేషన్ ఎదుట దళితుల ధర్నా. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ వాచింగ్ టు V3 న్యూస్.